అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనం వ్యవసాయం చేయాలంటే ఎద్దులతో పాటు యంత్రాంగాలు కూడా అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము ట్రాక్టర్ కొననీక వచ్చినామన్నమాట. అయితే చాలా వరకు వెనకటికి మనం దుక్కులు దున్నాలంటే నాగలి కట్టి ఎద్దులతో దున్నేది. కానీ ఇప్పుడు ట్రాక్టర్లు ఉంటేనే పని అయితే ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే వెనకటిలాగా ఇప్పుడు ఎద్దులతోటి దుక్కు దున్నే వాళ్ళు కూడా ఎవరు లేరు. మామూలుగా మనం గుంటకలు మాత్రమే కొడుతుంటాము. ఇక్కడ ఒక చోట నాగలి కట్టి వరిసేను దున్తుంటారు. సో మనమైతే ఈ రోజు అయితే ట్రాక్టర్ తీసుకునిక చౌటుప్పల్లికి అయితే రావడం జరిగింది. నారాయణపురం నుంచి వస్తుంటే చౌటుప్పల్ చౌరాస్తా నుంచి రైట్ సైడ్ లో ఈ సోనాలికా షోరూమ్ అయితే ఉంటుంది. సో మేము సోనాలికా బండి అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు 745 అనే బండి అయితే మనకు ఇందులో పవర్ స్టీరింగ్ అయితే ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. సో మా ఏరియాలో ఇక్కడైతే దొరుకుతుంది. సో కొన్ని చోట్ల దొరకట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చి మేమైతే తీసుకుంటున్నాం. అదేవిధంగా రేటు కూడా వచ్చేసి మనకు అక్కడ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. అంటే కొంచెం మనకు తక్కువగానే పడుతుంది అనమాట బండి అనేది. సో ఈ బండి మనం డెలివరీకి ముందైతే ఒక రోజు కానీ 2 రోజుల ముందైతే బుకింగ్ అయితే చేసుకోవాలి. అసలు ముచ్చట ఏంటంటే ఈ రోజుల్లో ఒక 10 ఎకరాలు మనం వ్యవసాయం చేస్తూ దుక్కు దున్నించాలంటే కనీసం 1 లక్ష రూపాయలు అయితే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అదేవిధంగా మనం ట్రాక్టర్లు ఉన్న వాళ్ళని పిలిస్తే సరైన టైంకు రాకపోగా మనం విత్తనం కూడా సరైన టైంకు విత్తకపోవడంతో మనకు పంట దిగుబడి కూడా చాలా తక్కువ అయితే రావడం జరుగుతుంది. మనం దుక్కి దున్నించడానికి డబ్బులు ఖర్చు అయినా కూడా సరైన టైంలో భూమిలో మనం విత్తనం వేయకపోతే మన పంట అనేది వెనక ముందు అవుతుంది. కాబట్టి చాలామంది మనకు తక్కువ భూమి ఉంది కదా మనకెందుకు ట్రాక్టర్ అని అనుకుంటారు. సో ఎట్లా మనం వ్యవసాయం చేస్తాం కాబట్టి కనీసం ఒక 10-15 ఎకరాలైనా చేస్తాం కాబట్టి ట్రాక్టర్ తీసుకుంటే మన భూమి మనం దున్నుకున్నా కానీ మనకు ఆ ఖర్చులు అనేది అదేవిధంగా సరైన టైంలో మనం భూమిలో విత్తనం అయితే నాటుకోవడం జరుగుతుంది. ఇక బండి కిస్తీకి వస్తే 6 నెలలకు ఒకసారి మన పంటల మీద వచ్చే ఆదాయంతో ఈ యొక్క బండి కిస్తీ అయితే కట్టుకోవచ్చు. ఇక అన్న నాన్న లోపల షోరూమ్ వారితో మాట్లాడి కొంత పేమెంట్ కట్టేసి బండి అయితే డెలివరీ అయితే చేసుకోవడం జరిగింది. ఇక నాన్న అయితే కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అన్న బండి అయితే మూవ్ అయితే చేయడం జరిగింది. మీకు కూడా సోనాలికా 745 మోడల్లో పవర్ స్టీరింగ్ లో బండి కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరింత మంది రైతులకు చేరేలా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై జవాన్ జై కిసాన్.